ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని దాదాపు 1750 కోట్ల రూపాయలు ఒక విగ్రహం ఈ రాష్ట్రంలో నీరుకొండ పైన ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇదే 1750 కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలకి కేటాయిస్తే 7 మెడికల్ కళాశాలలు పూర్తవుతాయి. మంగళగిరి దగ్గర ఉన్న ఎయిమ్స్ లాంటి చాలా ప్రసిద్ధమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఆ డబ్బుతో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చడానికి, లక్షలాది మందిని మార్చడానికి 1750 కోట్లు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అరకొర సౌకర్యాలతో సరైన మరుగుదొడ్లు లేక, సరైన రక్షిత మంచినీటి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హాస్టల్ కి, దాని అభివృద్ధికి ఈ డబ్బు ఉపయోగించవచ్చు. ఈ రాష్ట్రంలో అతి పేదలు, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించే వాళ్ళు, కనీస అవసరాలు కూడా పొందలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి అభివృద్ధి చేయడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఒకవైపున ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ప్రతి నెల 6-7 వేల కోట్ల రూపాయలు అప్పులపై వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల ధనాన్ని, పన్నుల రూపంలో ప్రజలు కట్టే డబ్బుని భారీ పెద్ద ఎత్తున విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు.